హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వాణి ఎస్ఏ మ్యాథ్స్. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ బేసిక్స్ విత్ వాణి. అన్ని సబ్జెక్ట్స్ కన్నా కూడా ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏంటి? మన మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్ లోనే మనకి ఫుల్ స్కోర్ అంటే 100కి 100 కూడా మనం స్కోర్ చేయగలం. అయితే బాగా చదివిన వాళ్ళకి కూడా 1 or 2 మార్క్స్ అనేవి తగ్గుతాయి. పాప వాళ్ళు అనుకుంటారు మొత్తం ఎగ్జామ్ చాలా బాగా రాసామని అనుకుంటారు. కానీ వాళ్ళకు కూడా తెలియకుండా ఒక 1-2 మార్క్స్ తగ్గుతాయి. ఎందువలన అంటే కాలిక్యులేషన్ అనేది సరిగా చేయకపోవడం వల్ల. సో ఎక్కడ ఈ మార్క్స్ మిస్ అవుతారు అంటే ముఖ్యంగా మనకు బాగా తెలిసినవైనటువంటి ఇంటిజర్స్ ని ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, డివిజన్ చేయడం, ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనం 100కి 100 వస్తాయనుకున్న మార్క్స్ కూడా తగ్గే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ రోజు క్లాస్ లో మనం ఇంటిజర్స్ కి సంబంధించి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఎందుకంటే ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ లో. ఎందుకంటే మీరు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అవని లేదా వేరే ఏ సమ్స్ చేసినా సరే మనకి ఏ యూనిట్ లో అయినా సరే ఈ ఇంటిజర్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ముఖ్యంగా వాటి సైన్లు మల్టిప్లికేషన్ చేయడం అండ్ అలాగే ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ప్లస్ మైనస్లు సైన్లు ఎలా వేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాటి గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. డివిజన్స్ లో కూడా మనకి 4 కేసెస్ అనే ఉంటాయి. అంటే 2 పాజిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, 2 నెగిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా 1 పాజిటివ్ 1 నెగిటివ్ అవ్వచ్చు. సో ఫస్ట్ 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకుందాం. మీకు మీ అమ్మగారు ఒక 15 రూపాయలు ఇచ్చారనమాట. వెళ్ళేటప్పుడు ఏమైనా కొనుక్కోమని స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేశారంటే తీసుకెళ్లి ఒక కిడీ బ్యాంక్ లో వేశారు. మళ్ళీ మరుసటి రోజు ఏం చేశారు, ఇంకొక 30 రూపీస్ ఇచ్చారు. సో అవి కూడా మీరు ఏం చేశారు, 2 పట్టుకెళ్ళి ఒక కిడ్డీ బ్యాంక్ లో వేశారు. అప్పుడు మొత్తం కిడ్డీ బ్యాంక్ లో అమౌంట్ ఎంత అవుతుందమ్మా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ది పాజిటివ్ ప్లస్ అండ్ సెకండ్ నెంబర్ కూడా ఏమైంది ప్లస్. 2 ప్లస్లే అయితే 2 నెంబర్స్ ని కూడా కలిపేసి ప్లస్ సింబల్ అనేది వేయాలి. సో ప్లస్ ప్లస్ యాడ్ చేస్తే మనకి ప్లస్ ఏ వస్తుంది. సో కిడ్డీ బ్యాంక్ లో మీ అమౌంట్ ఎంత అవుతుంది? ఫస్ట్ రోజు 15 రూపీస్ వేశారు, నెక్స్ట్ డే 30 రూపీస్ వేశారు. సో టోటల్ ఎంత అయింది? 45. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు అంటే 45 రూపీస్ అన్నమాట. మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అది ప్లస్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్ సింబల్ కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. మీ స్కూల్ ఎదురుగా ఒక షాప్ ఉందన్నమాట. అక్కడ బ్రేక్ టైంలో మీకు కావాల్సినవి ఏదైనా సరే వెళ్ళి కొనుక్కుంటారు. అయితే ఆ రోజు మీ అమ్మగారు మీకు డబ్బులు ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్ అంతా కొనుక్కుంటే మీరు కూడా వెళ్ళి కొనుక్కుందామని వెళ్ళారు. అప్పుడు ఫస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఏదో ఒక బుక్ కావాలి, డబ్బులు లేవు, తర్వాత ఇస్తా అని చెప్పారు. సరే షాప్ వాడికి దగ్గర బుక్ తీసుకున్నారు. బుక్ కాస్ట్ ఎంత? 20 రూపీస్. అయితే ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాను అంటే మీ దగ్గర అమౌంట్ లేదు, మీ దగ్గర ఉంటే ప్లస్, కానీ మీరు షాప్ వాడికి డబ్బులు ఇవ్వాలి కదా, అంటే అప్పున్నారు కదా. సో అది నేను మైనస్ సింబల్ గా తీసుకున్నాను, అందుకు -20 పెట్టాను. ఓకే, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మీ మేడం గారు ఇంకొంచెం పెద్ద నోట్స్ కొనమని చెప్పారు అనమాట. అప్పుడు మళ్ళీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు కూడా మీ దగ్గర డబ్బులు లేవు. సో ఏం చేశారు, 30 రూపీస్ నోట్స్ అనేది తీసుకున్నారు. అప్పుడు షాప్ వాడు మీకు ఏం చేస్తాడు, 2 కలిపి తనకి ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్తాడా, లేదా లేదు బాబు నేనే నీకు తిరిగిస్తాను అంటాడా? తనకే కదా డబ్బులు ఇంకా వస్తాయని చెప్తాడు. సో అప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, 2 నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాడా లేదా? సో ఇక్కడ కూడా 2 మైనస్ సింబల్ అయినట్టు అయితే ఇక్కడ కూడా మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఎంత అయింది? 50. అయితే 2 కూడా మైనస్ సింబల్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ సింబల్ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు షాప్ వాడికి మీరు బాకీ ఉన్నారా, లేదా షాప్ వాడే మీకు బాకీ ఉన్నాడా? షాప్ వాడికే కదా మనం బాకీ ఉన్నాం. సో అది నేను మైనస్ సింబల్ తో చూపించాను అనమాట. సో మీ దగ్గర డబ్బులు ఉంటే ప్లస్, మీరు ఒకరికి బాకీ ఉంటే మైనస్. సో షాప్ వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ అంటే ఇప్పుడు అయింది -50. సో 2 పాజిటివ్ నెంబర్స్ అయినా ఉన్నా 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నా సరే మనం ఎడిషన్ చేసేయాలి. ఎడిషన్ చేసి 2 ప్లస్లు అయితే పాజిటివ్ సింబల్ వేయాలి, అదే 2 నెగిటివ్ అయితే నెగిటివ్ సైన్ అనేది వేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ సైన్ల విషయంలో రాంగ్ చేయడం అనేది చూశాను, అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అండ్ అలా కాకుండా ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది చెప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ మీ అమ్మగారు ఏం చేశారు, మీకు ఒక 50 రూపీస్ ఇచ్చారనమాట. ఇస్తే ఈసారి వెళ్ళారనమాట.
వెళ్ళి ఏం చేశారు, మీకు కావాల్సింది షాప్ లో ఏదో కొనుక్కున్నారు అనుకుందాం. సో దాని కాస్ట్ ఎంత చెప్పారంటే 20 రూపీస్ చెప్పారు. అంటే ఒక పెన్ తీసుకున్నారు అనుకుందాము, 20 రూపీస్ చెప్పారు. షాప్ వాడికి ఇవ్వాల్సింది మైనస్ అనుకోమని చెప్పాను కదా మీకు. సో షాప్ వాడికి ఇవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న 50 రూపీస్ షాప్ వాడికి ఇస్తారు కదా. ఇచ్చాక ఏం చేస్తారు, షాప్ వాడు 20 రూపీస్ మైనస్ చేసి మిగిలిన అమౌంట్ అనేది మీకు ఇస్తారు. సో మీకు అమౌంట్ వస్తుంది కాబట్టి అది ప్లస్. సో ఎంత వస్తుంది మీకు అమౌంట్, 30 రూపీస్. సో ఇక్కడ ఒకటి ప్లస్ సింబల్ ఇంకొకటి మైనస్ సింబల్ గాని అయినట్టయితే సబ్ట్రాక్షన్ చెయ్యాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చెయ్యాలన్నమాట. సో ఇందులో 50 పెద్దదా 20 పెద్దదా, 50 కదా పెద్దది. 50 లోంచి 20 తీసేస్తే ఎంత మిగులుతుంది, 30. సో పెద్దదాని సింబల్ ఏదైతే అది వేస్తాం. అండ్ అలా కాకుండా నెక్స్ట్ కేసు చూద్దాం. ఈసారి ఇప్పుడు మీ అమ్మగారు 40 రూపీస్ ఇచ్చారు. అయితే షాప్ వాడికి ఆల్రెడీ 50 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాం కదా, సరే అప్పు తీర్చేద్దాంలే అని షాప్ వాడి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఏమన్నాడు, 50 రూపీస్ ఇవ్వాలి బాబు అని అన్నాడు. అంటే అప్పుడు మనం ఏం చేసాము, మన దగ్గర ఉన్న 40 రూపీస్ కూడా వాడికి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు, వాడికి ఇవ్వాల్సిన డబ్బుల్లో నుంచి మనం ఇచ్చిన అమౌంట్ ని లెస్ చేస్తాడు, అంటే సబ్ట్రాక్షన్ చేస్తాడు. చేయగా ఇంకా ఏమంటాడు, 10 రూపీస్ బాకీ ఉన్నాం అంటాడు. ఎవరు బాకీ ఉన్నాం, మనమే కదా. అంటే షాప్ వాడికి వెళ్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది, మైనస్ అయింది అనమాట. ఇది 4 కేసెస్. సో రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఆన్సర్ కూడా ఏమవుతుంది, రెండు కూడా యాడ్ చేసేసి ప్లస్ సింబల్ అనేది వేయాలి. అదే రెండు నెగిటివ్ సింబల్ గాని ఉన్నట్టయితే అప్పుడు కూడా ఎడిషన్ చేసేసి నెగిటివ్ సింబల్ అనేది వేయాలి, మైనస్. అండ్ అలా కాకుండా ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ గాని ఉన్నట్టయితే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయండి. పెద్ద నెంబర్ కి ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ వేయండి. ఇక్కడ 50 ఒకటి మైనస్ 20 ఉంది. సో 50 లోంచి 20 తీసేస్తే ఎంత వస్తుంది, 30 వచ్చింది. పెద్దదాని సింబల్ ఏంటి, ప్లస్. అలా కాకుండా 40 మైనస్ 50 తీసుకున్నాం. సో ఇక్కడ మనం చిన్నప్పుడు ఏమనుకుంటాం, 40 లోంచి 50 తీయలేం కదా అంటాం. ఇప్పుడు ఏంటంటే ఇంటిజర్స్ కి వచ్చేసరికి మనం 50 లో నుంచి 40 తీసేయాలి. 50 లోంచి 40 తీస్తే ఎంత వస్తుంది మనకి, 10. పెద్దదాని సింబల్ ఏముంది, మైనస్. సో ఇది ఇంటిజర్స్ కి సంబంధించి ఎడిషన్. ఓకేనా. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కూడా రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకుందాం. ముందు రెండు పాజిటివ్ నెంబర్స్ ఒక నెంబర్ నుంచి మరొకటి తీసేద్దాం. సో +3 మైనస్ +2. చూడండి ఇది +3 అంటే +3. ఇక్కడ లోపల ప్లస్ ఉంది. ఒకవేళ ఏమీ లేదు అన్నా కూడా దాని అర్థం ఏంటి, ప్లస్ ఉన్నట్టు. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందని చెప్పాను నేను, మల్టిప్లికేషన్ లో మైనస్. సో మైనస్ ఇంటూ ప్లస్ -2. 3 మైనస్ 2 ఏమొస్తుంది మీకు తెలుసు, 1. ఇప్పుడు రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకుందాం. సో నెగిటివ్ నెంబర్స్ ఒకదాని నుంచి మరొకటి ఎలా తీయాలి. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ -3 అలాగే వేసుకుంటాం. ఇక్కడ బ్రాకెట్ ఉంది అంటే దాని అర్థం మల్టిప్లికేషన్ చేయాలని. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందని మీకు మల్టిప్లికేషన్స్ లో చెప్పాను. సో మైనస్ ఇంటూ మైనస్ +2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే ఏం చేయాలని చెప్పాను, ఎడిషన్ లో చెప్పాను కదా. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి అని చెప్పాను. సో 3 లో నుంచి 2 తీస్తే ఎంత, 1. సో పెద్దదాని సింబల్ ఏముంటుంది పెట్టమని చెప్పాను కదా. సో ఆన్సర్ ఏమొచ్చింది, -1. ఇప్పుడు అలా కాకుండా రెండు పాజిటివ్ నెంబర్స్ ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేసాం, రెండు నెగిటివ్ నెంబర్స్ అనేవి ఒక దాంట్లో నుండి ఒకటి తీసేసాం. ఇప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ నుంచి ఒక నెగిటివ్ నెంబర్ అనేది తీద్దాం. సో ఇక్కడ కూడా బిఫోర్ ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే చేయాలి. ఇక్కడ +5 అలాగే రాసుకుంటాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందన్నాను, +2. రెండు ప్లస్ అయితే ఏం చేస్తాము, ఎడిషన్ చేస్తాం. సో 5 + 2 ఏమవుతుంది, 7 +7. సో ఇక్కడ సబ్ట్రాక్షన్స్ వచ్చేసరికి మనం ముందుగా నేర్చుకున్నటువంటి ఎడిషన్స్ యూజ్ అవుతున్నాయి, మల్టిప్లికేషన్స్ కూడా మనం ఇక్కడ వాడుతున్నాం అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఒక నెగిటివ్ నెంబర్ నుంచి ఒక పాజిటివ్ నెంబర్ అనేది తీసేద్దాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఉన్న నెంబర్ ని యాజ్ ఇట్ అలాగే రాసుకోండి. బ్రాకెట్ ఉన్నట్టయితే మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది,
మైనస్. సో ఇక్కడ రెండు మైనస్ లే అయితే యాడ్ చేయాలని చెప్పాను కదా, 5 తో యాడ్ చేస్తే ఏమవుతుంది 7. రెండు మైనస్ సింబల్ ఉంటే మైనస్ సింబల్ అనేది వేస్తాం. ఇది ఇంటిజర్స్ కి సంబంధించి సబ్ట్రాక్షన్స్. అయితే ఈ సబ్ట్రాక్షన్స్ చేసినప్పుడు మనము ముందుగా నేర్చుకున్నటువంటి మల్టిప్లికేషన్స్ ఇక్కడ యూజ్ అవుతున్నాయి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. అండ్ అలాగే 3 మైనస్ 2 1, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ నెంబర్స్ గానీ ఉన్నట్టయితే ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయాలని చెప్పాను. అదే రెండు పాజిటివ్ నెంబర్స్ అయినట్టయితే రెండు యాడ్ చేసి ప్లస్ సింబల్ అనేది వేయాలి. అదే రెండు నెగిటివ్ నెంబర్స్ అనుకోండి, ఇక్కడ కూడా రెండు యాడ్ చేసి నెగిటివ్ నెంబర్ అనేది వేయాలి. ఇది ఇంటిజర్స్ కి సంబంధించినటువంటి సబ్ట్రాక్షన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా మనకి చాలా సమ్స్ చేసేటప్పుడు, అంటే ప్రతి యూనిట్ కూడా చేసేటప్పుడు ఇది కంపల్సరీగా యూజ్ అవుతాయి. సో ఒకసారి ఇవి బాగా రిఫర్ చేసుకోండి.